ఇక ఏపీలో ఎన్నికల జోరు ఊపందుకుంది. నేనంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం ఎల్లకూరు గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కైలే అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని అనిల్ కుమార్ ఇంటింటికి వివరించారు. వివక్ష లేని పాలనను అందించారని కొనియాడారు. 30 ఏళ్ల తరువాత గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందించనున్నారు. 5 ఏళ్లలోనూ సీఎం జగన్ పెనుమార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇక ఈసారి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానని, ప్రజలపై తనకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఎల్లకూరు గ్రామంలో ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలకు మంచి పరిపాలన జరిగిందో, అదేవిధంగా పరిపాలన అందించడమే కాదు, పరిపాలన విధానంలో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అందించడం ద్వారా కానీ, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కూడా ఎక్కడ కూడా వివక్ష లేకుండా ఈ 5 సంవత్సరాలు కూడా పరిపాలించారు. అదేవిధంగా విద్య వైద్య వ్యవస్థల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు అనే ఒక నినాదంతో ముందుకెళ్ళి, అదేవిధంగా ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా ఇళ్ల స్థలాలు 30 సంవత్సరాల తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా కూడా పామరు నియోజకవర్గంలో గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో గెలుస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గారు